ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, నీ బిడ్డలందరినీ చల్లగా చూడమ్మా. నీ చల్లని చూపు, నీ మహిమ, నీ ఆది పరాశక్తివి నువ్వు అందరినీ చల్లగా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ అనుగ్రహిస్తూ నీ బిడ్డలని జీవితంలో సుఖమయమైన జీవితాన్ని గడిపేలా, అలాగే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని అనుగ్రహిస్తూ నీ బిడ్డలని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు తల్లి. అమ్మ, నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా. అందరూ ఆనందంగా ఉండేలా, ఈ సృష్టి మంచిగా ఉండేలా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా జీవితం గడిపి మంచిగా నీ తల్లి బిడ్డలంటే ఇలా ఉంటారు అని పేరు తెచ్చుకునేలా చూడు తల్లి. అమ్మ జగన్మాత, నువ్వే మాకు దిక్కు తల్లి. మమ్మల్ని ప్రతి దాంట్లో ముందుండి నడిపిస్తూ, మాకు కష్టం సుఖం ఏదొచ్చినా ముందు నువ్వు నిలుచొని వాటిలో మాకు తోడుంటున్నావు తల్లి. మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ, ఈరోజు నువ్వు మాకు ఏం చెప్పబోతున్నావు తల్లి? అమ్మ చెప్పేది ఈరోజు మనమందరం ఇప్పుడు విందాం. ఈ బ్రహ్మాండం, ఈ విశ్వం మీకోసం కొన్ని విషయాలు చెబుతున్నాయి, తెలుసుకో. నెగిటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడుతున్నారు. వాటి నుంచి మీరు బయటికి వస్తున్నారు. మీకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ శత్రువులు ఎవరైతే మీపై ప్రయోగాలు చేశారో వాటి నుంచి మిమ్మల్ని అమ్మ బయటికి తీసుకొస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. మీరు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది పడ్డారో వాటి నుంచి మీకు ఇప్పుడు విముక్తి దొరుకుతుంది. అంటే వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేశారంటే, మీకు జాబ్స్ రాకుండా ఉండడం, మీకు డబ్బుల కొరత అవ్వడానికి, ఎలాంటి డబ్బులు కనీసం పక్క వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకుందామన్నా దొరకకుండా ఉండేలా చేశారనమాట. జాబ్స్, డబ్బులు, బిజినెస్లో లాసు, ప్రాపర్టీ లాస్, ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని మానసికంగా కృంగిపోయేలా చేసి మీరు మొత్తం దెబ్బతిని మొత్తం కృంగిపోయి ఇంకా మేమేం చేయలేమన్న స్థితికి తీసుకురావాలన్నదే వాళ్ళ ఒక కోరిక. కానీ అమ్మ వాళ్ళని అలా చెయ్యకుండా మొత్తానికి ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుతూ మీకు చెయ్యందిస్తూ వాటిలో నుంచి వాళ్ళు అనుకున్నట్టు జరగకుండా వాటిలో నుంచి మిమ్మల్ని మెల్లిమెల్లిగా బయటికి తీసుకొస్తూనే ఉంది అమ్మ. అమ్మ తన బిడ్డల చెయ్యి ఎప్పుడూ వదలదు. వాళ్ళు ఎంత మంత్రతంత్రాలని ఉపయోగించి చేసినా వాటి ప్రభావం కొంతవరకే మీపై పడేలా ఉంటుంది. ఎందుకంటే అమ్మ మీ వెంటై ఉంటుంది కాబట్టి వాటి ప్రభావాలు మీపై ఎక్కువ పడకుండా తల్లి చూసుకొని తల్లి మిమ్మల్ని చెయ్యందించి అన్నిట్లో నుండి బయటికి తీసుకొస్తుంది. మీకు చుట్టూ రక్షణగా తల్లి ఉంటుంది. మీరు దేనికి భయపడకండి. కానీ మానసికంగా ఎప్పుడు బలంగా ఉండాలి, మైండ్ని స్ట్రాంగ్ ఉంచుకోవాలి. ఇవి ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు. ఎందుకంటే అలా మనం అమ్మ మాకు సహాయం చెయ్యి అంటే తల్లి మార్గం చూపిస్తుంది. ఆ మార్గం త్రూ మనము వాటిలో నుంచి బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది కలియుగం. మనము ఆ మనుషులమే, ప్రతి ఒక్కరము ఏదో ఒక తప్పు చేస్తాము, అబద్ధాలు ఆడడం ఇవన్నీ ఉంటాయి. దైవమే డైరెక్ట్ మనకు వచ్చి బిడ్డ నేను సహాయం చేస్తున్నా అని చెయ్యదు. అమ్మ ఎవరి త్రూగానో మీకు సహాయం చేపిస్తుంది. ఏదో ఒక మార్గం త్రూగా మీరు ఇలా వెళ్ళండి అని మనం మనసుకు మైండ్కి ఆలోచన వచ్చేలా చేస్తుంది. ఆ విధంగా మనము వాటిలో నుంచి బయటికి పడతాము. సహాయం తీసుకొని, ఎదుటి వాళ్ళ సహాయం తీసుకొని కొన్ని మనము మన పనులు మనం చేసుకోగలుగుతాము. మంచి ఆపర్చునిటీ, ఒకవేళ ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ మీరు వెళ్తే అది మంచిది కాకపోతే తల్లి మీకు రానివ్వదు. అదే మంచి జాబ్ అనుకోండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎంతమంది వచ్చినా కానీ అందులో మీరే సెలెక్ట్ కావడం, అట్లా కొన్ని మంచివి మనకు దక్కేలా మనకు జరిగేలా తల్లి చూస్తుంది. తప్పితే మనకు చెడు ఏమన్నా అయితే అవి ఎంత మనము కావాలి అమ్మ అంటే, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కావాలి అన్నా కానీ తల్లి వాటిని దూరం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నడుచుకోండి. మీకు నెగిటివ్ ఎనర్జీ నుండి మీరు విముక్తి లభిస్తుంది. మీకు న్యాయం దొరుకుతుంది. ఇప్పటివరకు మీరు ఏవైతే లాస్ అయ్యారో, ఏమేమి జరిగాయో వాటిలో మీకు న్యాయం దొరుకుతుంది. బ్రహ్మాండం నుంచి, ఈ విశ్వం నుండి మీకు న్యాయం దొరుకుతుంది. మీరు వేటినైతే ఇంతకు ముందుకు
కోల్పోయారో, వేటిలో అయితే మీకు అన్యాయం జరిగిందో వాటిలో అన్నిట్లలో ఇప్పుడు అమ్మ మీకు న్యాయం చేయబోతుంది, న్యాయం జరిపిస్తుంది. ప్రకృతి, ఈ విశ్వం, ఈ బ్రహ్మాండం అన్నీ ఇప్పుడు మీకు తోడుండి న్యాయం చేపియడానికి ముందుకు నడిపిస్తున్నారు మిమ్మల్ని. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక మీదట మీకు అన్యాయం జరగదు. మీరు మానసికంగా దృఢంగా స్ట్రాంగ్గా అవ్వండి. ఏవేవైతే ఆలోచించి మీరు వెనుకడుగు వేశారో అవన్నీ ఇప్పుడు చెయ్యకండి. కన్ఫ్యూజన్ కాకండి. కన్ఫ్యూజన్ని కూడా దూరం చేసుకోండి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు మీ జీవితంలో చావుని సైతం ఎదురించి నిలుచొని అన్ని ఆటంకాలని అన్నిటిని ఎదుర్కొని మీరు ముందుకు నడిచారు. ఇప్పుడు కూడా మీరు ఏ దానికి భయపడకుండా మీరు ఈ చిన్న చిన్న వాటికి మానసికంగా కృంగిపోయి గట్టిగా ఉండకుండా, స్ట్రాంగ్ ఉండకుండా భయపడి వెనకడుగులు వెయ్యకండి. అన్నిటిని ఎదుర్కొని నిల్చున్న వాళ్ళు మీరు ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి. సదా అమ్మ మీకు తోడుంటుంది, మీ వెంటే ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు ఎందుకు భయపడతారు? ఏ దానికి భయపడకుండా అన్నీ మానసికంగా బలపడండి, స్ట్రాంగ్ కాండి, మైండ్ని గట్టిగా చేసుకోండి, ముందుకు అడుగులు వేస్తూ నడవండి. మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. మీరు దేనికి భయపడకండి. అర్థమవుతుందా? ఒక్క విషయం అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అమ్మ కుటుంబ సభ్యులుగా మారుతారు మీరు. అలాగే వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. అమ్మ ఒక ఆశీస్సులు మీరు స్వీకరిస్తున్నట్టు అమ్మకి మీరు కమెంటులో జై దుర్గా, జై జై దుర్గా అని రాయండి. అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహంని మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అమ్మ అనుగ్రహించినవి అన్నీ మీరు స్వీకరిస్తున్నట్లు అమ్మకు ధన్యవాదాలు తెలుపుకోండి. అలాగే బెల్లుని ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అమ్మ మాట్లాడే విషయాలన్నీ మీకు వెంటనే చేరుతాయి. సరేనా అండి? ఇక అమ్మ చెబుతుంది, కాలభైరవ స్వామి మీకు రక్షగా ఉన్నాడు. మీరు భయపడకండి. ఆయన మీ చుట్టూ సురక్షా కవచాన్ని, రక్షణ కవచాన్ని ఏర్పరిచాడు. మీ వైపు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రావాలని ప్రయత్నించినా, వస్తున్నా, ఎవరైనా ఏమైనా చేసినా కానీ ముందు స్వామిని దాటి మీ వరకు రావాల్సి వస్తుంది. ఆయన అది ఎంత పెద్ద శక్తి అయినా ఆయన అక్కడే ఆపేస్తాడు. మీకు ఏమన్నా చిన్నగా జరగచ్చు, కానీ పెద్దగా మాత్రం ఏవి జరగకుండా స్వామియే చూసుకుంటాడు. ఎందుకంటే మన కర్మఫలం కూడా మనకు తోడు ఉంటుంది. కాబట్టి మనం చేసిన కర్మఫలాల వల్ల మనకి ఏమన్నా చిన్నగా జరగచ్చు, అంతే తప్పితే పెద్దగా జరగకుండా మాత్రం స్వామి అమ్మనే చూసుకుంటారు. ఎందుకంటే మనము వాళ్ళ పిల్లలకు ఏదైనా జరిగితే తల్లిదండ్రులు ఉంటారు కదా, మనం బాధపడితే వాళ్ళు చూడలేరు కదా. అందుకే ఎల్లప్పుడూ తల్లిదండ్రి తన పిల్లలని కాపాడుతూనే ఉంటారు. అలాగే మన కాలభైరవ స్వామితో పాటు ఆంజనేయ స్వామి కూడా మీకు సదా ప్రొటెక్షన్ ఇస్తూ, రక్షిస్తూ, నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని కాపాడుతూ, మీ చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచి మీతో పాటు వీళ్ళందరూ సదా మీకు తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక మీదట కూడా నడిపిస్తారు. మీరు దేనికి భయపడకుండా మానసికంగా బలపడండి, దృఢంగా కండి, మైండ్ని స్ట్రాంగ్ చేసుకొని ఎలాంటి కష్టం ఏది వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు నడుస్తూ జీవితంలో ముందుకు వెళ్ళండి. ఇక మీరు దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందుకు నడుస్తూనే ఉండండి, వెనక్కి తిరిగి చూసుకోకండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలాగే మీ జీవితం సుఖం సంతోషాలతో లభిస్తూ అవి సుఖం సంతోషం మీకు లభిస్తాయి. వాటితో మీరు జీవితాన్ని ముందుకు సాగించండి. దేనికి ఆలోచించకండి. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.